సభ్య సమాజం తలదించుకునేలా కన్న తండ్రే మద్యం మత్తులో కుమార్తెపై అత్యాచారం చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటి పక్కన ఉండే మరో వ్యక్తి కూడా బాలికపై అత్యాచారం చేసి గర్భం రావడంతో గర్భ విచ్ఛిత్తి చేయించాడు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసినట్లు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఓ వసతి గృహంలో ఉండి చదువుకునేది. ఇటీవల 10వ తరగతి పూర్తి అయ్యాక ఇంటి వద్ద ఉంటోంది. బాలిక తల్లిదండ్రులు విభేదాల కారణంగా 3 ఏళ్లుగా దూరంగా ఉంటుండగా బాలిక తండ్రి వద్దే ఉంటుంది. తండ్రి ఏడాది క్రితం మద్యం మత్తులో బాలికపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు బాలికను భయపెట్టడంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేదు. 10వ తరగతి పరీక్షలు రాసి గత వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలికపై ఆమె ఇంటి పక్కన ఉండే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. విషయం తెలిసిన నిందితుడు బాలికకు మాత్రలు వేసి గర్భస్రావం చేయించాడు. బాలిక ఈ మధ్య తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించిన పోలీసులు బాలిక తండ్రి మరో నిందితుడు లక్ష్మణ్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించినట్లు పేర్కొన్నారు. పూర్తి విచారణ జరుపుతున్నామని సీఐ చెప్పారు.